మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజానికి సమాజం తలదించుకునేలా ఉన్నాయి అంటూ కూడా కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు అనవసరంగా నాగార్జున కుటుంబాన్ని ఈ రొంపిలోకి లాగడం కరెక్ట్ కాదు అని కొంతమంది చీకొడుతున్నారు. మరోవైపు అటు లీగల్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది కేటీఆర్. మరోవైపు నాగార్జున కూడా పర్సనల్గా కామెంట్ చేశారు అండ్ నోటీసులు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా ఫీల్డ్ అంతా కూడా ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యల్ని చీకొడుతున్న సందర్భం ఇప్పుడు కనబడుతోంది. ఒక మంత్రి పదవిలో ఉండి ఒక మహిళ ఉండి తోటి మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మరోవైపు పొలిటికల్గా మీరు చూసుకోకుండా వేరే వాళ్ళ కుటుంబాన్ని మధ్యలోకి లాగడం, అటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఎంత దారుణంగా ఉన్నాయి అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు కొండా సురేఖ మాటల్ని. మరోవైపు కొత్త డిమాండ్స్ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. కొండా సురేఖను తొలగించాలి, తన మంత్రి పదవి నుంచి తొలగించాలి అని ఒకవైపు, మరోవైపు తనకు మంత్రి పదవిలో ఉండే హక్కు లేదు కాబట్టి తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అంటూ కూడా కొత్త డిమాండ్లు వినబడుతున్నాయి. ఆ డిమాండ్లు ఇంకా పెరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే తీవ్రమైన వ్యాఖ్యలు తన పార్టీ నుంచి ఒక మంత్రి హోదాలో ఉన్న మహిళ చేయడం అనేది తన పార్టీకే అవమానకరం. అది ఆ దిగజారుడుతనం అంతా కూడా పార్టీ కంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే. సో ఈ తరుణంలో మరి కొండా సురేఖ మంత్రి పదవి తొలగిపోతుందా, తొలగిస్తారా, ఏం జరగబోతోంది? ఆ డిమాండ్లు నెరవేరుతాయా, లేకపోతే ఆల్రెడీ సమంతకు క్షమాపణలు చెప్పే ప్రయత్నం ఆవిడ చేసినప్పటికీ డ్యామేజ్ మాత్రం అక్కడ ఎక్కడ రిపేర్ అయ్యే పరిస్థితులు ఉండవు ఒక్కసారి నోరు జారిన తర్వాత? మరి దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, కీలక పరిణామాలు ఉండబోతున్నాయనేది అయితే తెలుస్తోంది. మనం వాటిని మాట్లాడుకుందాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం. యా పుల్లారావు గారు, ముందుగా అంటే ఎటువంటి చర్యలు ఉంటాయి అని మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఈ సంఘటన మీద, అంటే ఈ వ్యాఖ్యల మీద ఒక్కసారి మీరు రెస్పాండ్ అవ్వండి యాజ్ అన్ అనలిస్ట్గా. ఇంత ఆశ్చర్యంగా ఉన్నది, ఒక మంత్రి అన్నాక ఆ మంత్రి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా కేర్ఫుల్. మంత్రి అన్న మాటలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. మంత్రికి చాలా పవర్ ఉన్నది. అందువల్ల మన దేశంలో ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి తప్పించుకుంటాం. మంత్రిని తీయాలంటే ఎవరు తీయగలరు? సామాన్యమైన వ్యక్తి కోర్టుకి వెళ్తే ఎప్పుడు వస్తాయి ఆర్డర్స్, ఎప్పుడు వస్తాయి? ఎవరినైనా తిడితే. సో మంత్రి ఆల్ పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు రాజకీయ నాయకులు. కానీ ఒక చిన్న విషయం, రాజ్యాంగంలో వాళ్ళు ఎప్పుడైతే ఓత్ తీసుకున్నారో ఆ గవర్నర్ దగ్గర రాష్ట్ర మంత్రి రాజ్యాంగాన్ని నిలబెడతా ఉన్నారంటే అన్ని హక్కులు, అందరి హక్కులు కూడా మర్యాదిస్తాం. ఎప్పుడైతే అది చేయలేదో, రాజ్యాంగంలో ఉన్నది తప్పిందో, వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ తీసుకునే చీఫ్ మినిస్టర్కి ఉన్నది, గవర్నర్కి ఉన్నది, కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఎక్కడైతే ఒక ఆడ మనిషి, మగ మనిషి, ఎవరైనా మగ ఆడ లేదు కదా, అలా డ్యామేజ్ చేయటం చాలా ఆశ్చర్యకరం ఉన్నది. ఇది ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అయితే, ఎక్కడైతే లా, లీగల్ వేరే రకంగా ఉంటాయి, డిఫమేషన్ లా, పరువు నష్టం చట్టాలు ఉన్న చోట ఆ పదవే పోవడం కాదు, ఆ ఆస్తులన్నీ కూడా పోతాయి. కానీ ఇప్పుడు మన దేశ రాజకీయంలో యాక్షన్ తీసుకుంటారు చూడాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదో క్షమాపణ కోరటానికి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరటాలి. ఆ ఆడ మనిషి ఏమంటుంది, యాక్ట్రెస్ ఓకే అంటారు. అదేదో జరుగుతూ ఉన్నదని మనం భావించాం. ఏమిటంటే రిజగ్నేషన్ ఆమె ఇవ్వకపోతే ఆమె గెలిచినట్లు లెక్క. ఎంత పబ్లిసిటీ వచ్చింది ఆమెకి, పల్లెటూర్లు అబ్బా ఇలాగ అన్నదా, ఓహో అని పేరు వస్తుంది. చాలా నెగిటివ్ గా చెప్తున్నా నేను. పేరు అంటే అది మళ్ళీ ఎలా మీడియాలో ఆ పేరు తిరుగుతుంది కదా, అదే బలం. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, ఈ సినిమా యాక్టర్స్ అందరూ చాలా పవర్ఫుల్ పీపుల్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా స్టార్స్ పవర్ఫుల్, రిచ్, మీడియా అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు చూడాలి. వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి ఆమె తీసేయమంటారా? ఇప్పటి వరకు ఎవరు టైం అడగలేదు కదా ఒక డెలిగేషన్ అని. గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్తారా? అంటే ముఖ్యమంత్రికి చెప్పకముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రిని అనవసరంగా వాళ్ళు విరోధం ఎందుకు చేసుకుంటారు. ఇది చూడాలి, ఇది ఎలా టర్న్ అవుతుందో మనం చెప్పలేం. ఒక ఎమర్జెన్సీ మీట్ అయితే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మిగతావి వాళ్ళందరూ స్టార్ చేసి సీఎం అని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఆయన అవునా యాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక అనవసరమైన ఇష్యూ కదా ఆయనకి.
తర్వాత బోల్డ్ మంది మంత్రులు కావటానికి రెడీగా ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనుకుంటా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేడీస్ ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారు. అందువల్ల ఆయన్ని కలిసి ఆయన కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకో, ఆయన తప్పుకో అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ఇంతకన్నా మాట ఎలా వెళ్తాది? అపాలజీ ఇస్తాదని ఏదో చెప్పారు కదా మీరు. అవును, అది ఎలా తీసుకుంటారు? అపాలజైజ్ చేసింది కదా, తప్పు అయిపోయింది అని. ఆ డ్యామేజ్, అమ్మాయి డ్యామేజ్ అయ్యి పూర్తిగా అంటే మరి సరే, డ్యామేజ్ అంటే ఇంకా మునిగిపోరు, బట్ డ్యామేజ్ అవి. అంటే పుల్లారావు గారు, ఒకవేళ పొలిటికల్గా ఏదైనా ఇబ్బందిగా మాట్లాడితే, విచక్షణ కొంత తప్పి మాట్లాడితే ఓకే, సారీ చెప్పినా నడుస్తుంది. చాలా సందర్భాల్లో పొలిటికల్ లీడర్స్కి జరిగింది. బట్ అనవసరమైన దాంట్లో వీళ్ళను లాగి ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలను అంత దారుణంగా బహిర్గతం చేయడం అనేది, మరి సారీ చెప్తే సరిపోదు కదా. కరెక్ట్. ఇప్పుడు సామాజిక సొసైటీ, కుల వర్గాలు, కుల సొసైటీలు, టీచర్స్ యూనియన్లు, లేబర్ యూనియన్స్ ఎవరు మాట్లాడలేదే, లాయర్స్ యూనియన్ ఎవరు మాట్లాడలేదే. అది మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన సమాజంలో వాళ్ళు యాక్టర్స్ ఏదో మాట్లాడారు, మిగతా వాళ్ళకి చెవులు లేవా, మిగతా వాళ్ళకి కళ్ళు లేవా? అది వాళ్ళు ఎవరు నిశ్శబ్దం ఏంటి? ప్రతి విషయం మీద మాట్లాడటానికి అందరూ మాట్లాడతారు కదా. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దీని మీద రిజైన్ చేయాలి అన్నట్టుగా నాకు కనపడలేదే. డిమాండ్స్ మొదలయ్యాయి. అది మిగతా సివిల్ సొసైటీ, ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ, వరంగల్, ఎవరు ఏం మాట్లాడట్లేదే. మనం ఏమన్నా ఒక రకంగా ఒక కులాన్ని అంటే 1000 మంది బయటకు వచ్చేస్తా, ఒక మహిళనంటే ఎవరు ఎంతో బయటికి రావట్లేదు. అది మనం ప్రశ్నించుకోవాలి. ఆమెకి పెద్ద స్టేటస్ లేకపోతే సినిమా యాక్ట్రెస్ గా మిగతా వాళ్ళు రారు కదా. అదే ఆ నాగార్జున అబ్బాయి కాకపోతే ఆయన బయటికి రాదా, వస్తాదా? అది మీరే చెప్పాలి. అందువల్ల మనం అద్దంలో చూసుకోవాల్సింది ఏంటంటే, మిగతా వాళ్ళ నిశ్శబ్దం ఏంటి కారణం? బోల్డ్ మంది లేరా? లేడీస్ యూనియన్స్, అడ్వకేట్స్, టీచర్స్ ఎవరు మాట్లాడట్లేదు. చూడండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇది వచ్చి 24 గంటలు సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఇష్యూ బయటికి వచ్చి ఆవిడ మాట్లాడడం, సో కొంత ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుందనే విషయంలో. అండ్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్ మెల్లిగా రియాక్ట్ అవుతోంది. అండ్ మెల్లిగా ఇది సమాజంలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంత పొలిటికలైజ్ అవుతుంది, కొంత ఏదో రకంగా మీరన్న మహిళలు దీన్ని ఖండించడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ బట్ స్టిల్ బిఫోర్ దాట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, అంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడే ఆ విచక్షణ ఉండాలి. బట్ అది మిస్ అయ్యారా, లేకపోతే వ్యాఖ్యలు చేసిన తర్వాత రెస్పాన్స్ను బట్టి ఆవిడకు పనిష్మెంట్ ఉంటుంది అనుకోవాలా? అవన్నీ లెక్కలేసి ఉండదు. ఏదో ఇది బాగుంటుంది మాట్లాడితే మీడియా మోస్తుంది, ఆలోచన ఉండొచ్చు మైండ్లో. ఆలోచన ఉన్నాయని మనం బయట పెట్టుకోలేం కదా. ఒక వ్యక్తి మీద నాకు చెడ్డ ఆలోచన ఉంటే చెప్పడం కరెక్ట్ కాదు కదా. అదేదో మైండ్లో పెట్టుకుంటాం అంతే. అవి బయట మాట్లాడిందంటే ఆమె అసెస్ చేస్తున్నాను, దీనివల్ల ఏమవుతుంది ఏమవుదు అనుకోలేకున్నారు. ఎవరు చేస్తారు, ఎవరేం చేస్తారు? ఈ టర్న్ వచ్చినా ఆమె రియాక్షన్, ఆమె ఆఖరికి రెసిగ్నేషన్ ఇవ్వకపోతే ఆమెకు నష్టం ఏం జరగలేదు కదా మంత్రికి. అది చూడాలి. ఆమె రెసిగ్నేషన్ ఇస్తే నోరు జారినందుకు కరెక్ట్ సీరియస్ పనిష్మెంట్ వచ్చిందని మనం చెప్పాలి. ఓకే, ఆమె మినిస్ట్రీ నుంచి తీయకపోతే ఆమెకు నష్టం ఏంటి? ఏమి నష్టం లేదు, ఏం నష్టం ఉండదు. నేను చెప్తున్నా కదా, రాజకీయంగా ఇంకా పెరుగుతారు కూడా. సో ఇప్పుడు సివిల్ సొసైటీ అనేది సామాజిక, సో అంటే ఇది ఇన్స్పిరేషన్ గా, అంటే ఒకవేళ అట్లా జరగకపోతే ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మళ్ళీ ఇతరులు కూడా చేసే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ దీన్ని ఇన్స్పిరేషన్. 100%. ప్రతి విషయం ఇంకా దీంట్లో సినిమా ఫీల్డ్ సీరియస్ గా తీసుకుని వాళ్ళు అపీల్ చేస్తే సివిల్ సొసైటీస్ కి, టీచర్స్ యూనియన్స్ కి, అందరికి అప్పుడు తప్పదు పరీక్ష, అప్పుడు తప్పదు పనిష్మెంట్. లేకపోతే నేను ఇది ఎలా తిరుగుతుంది, మలుపు ఎలా తిరుగుతుంది? ముఖ్యమంత్రి గారు ఆవిడ రక్షించాలనుకున్నాడు అనుకో, యాక్టర్స్ ని పిలిచి సారీ అండి ఇలా అవ్వింది, క్షమించండి, తెలియక మాట్లాడింది, అది చాలా అమాయక రాయకులు, ఏదో రూరల్ ఏరియాస్ నుంచి వచ్చింది పాపం అని చెప్పేస్తే ఆమె చదువుకోవచ్చు కదా పాపం. ఆ యాక్ట్రెస్ నాకు ఎదవ కూడా ఎందుకని ఊరుకోవచ్చు కదా. అందువల్ల ఇంకా మనమే సెటిల్ చేయలేము. కానీ ఈ నిశ్శబ్దం ఏంటంటే, మీరు 24 గంటలు అవ్వింది అంటున్నారు. సరే చూద్దాం, ఇంకో 24 గంటల్లో ఎవరేమంటారు చూద్దాం. సొసైటీ కనుక న్యూస్ వస్తే ఓకే, కొంతమంది అడ్వకేట్స్ అని, కొంతమంది యూనియన్స్ అని, స్టూడెంట్స్ యూనియన్స్, లేకపోతే ఎవరైనా టీచర్స్ యూనియన్స్, ఇంకో యూనియన్ ఎవరైనా బయటకు వస్తే మాత్రం
తప్పకుండా ఇది రియాక్షన్ వస్తుంది, యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అండ్ పుల్లారావు గారు లీగల్గా ఆలోచిస్తే మరి నిజంగా రెసిగ్నేషన్ కాకుండా తొలగించడము అనే విషయాన్ని కొంత డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అంటే తొలగించే పరిస్థితులు ఉంటాయంటారా? ఒకవేళ ఆ డెసిషన్ తీసుకోగలిగే పరిస్థితి ఉంటుందంటారా? తీసుకుంటే ఒకటి ఇప్పుడు అది కోర్టు దగ్గరికి వెళ్ళి ఎలా ఫ్రేమ్ చేస్తారు, కోర్టు దగ్గరికి వెళ్ళి ఎలాంటి న్యాయం కావాలంట, కోర్టు దగ్గరికి వెళ్ళి ఇది క్రైమ్ అని ఎలా చూపెడతారు. కోర్టుకి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఆయన ఏదో నోటీస్ ఇచ్చేది కేటీఆర్, అంతే కదా. అందువల్ల అది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు తిరిగి వస్తుంది ఆయన ఏం చూపిస్తారు. సో చూడాలి, కోర్టు రూట్కి వెళ్ళి కోర్టుని ఎలాంటిది అడుగుతారు, కోర్టుని ఎలాంటి పనిష్మెంట్ అడుగుతారు, కోర్టుని ఎలాంటి కేసు రిజిస్టర్ చేయమంటారు. ఎఫ్ఐఆర్ ఎవరైనా వేసారా? వేయలేదు కదా, ఇంకా కంప్లైంట్ వేయలేదు కదా. అందువల్ల అవన్నీ ఇంకా ప్రిమేచ్యూర్, ఇంకా ఏమి జరగలేదని నేను భావిస్తాను. ఏమీ జరగలేదు. ఎవరన్నా ఫస్ట్ స్టెప్ కూడా ఎవరు తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ తీసుకుంటే అప్పుడు ఏ సెక్షన్స్ కింద మాట్లాడింది, ఏమి ఉమెన్ రెప్యుటేషన్కి ఏ సెక్షన్స్ వస్తాయి, మనుషులకి దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయించే పని చేస్తే అప్పుడు అవుట్ అయిపోతాయి. సో ఓవరాల్గా పుల్లారావు గారు అంటే మీరు అన్నట్లుగా ఓవరాల్గా ఒక కంక్లూజన్ మీరేం చెప్తారు? ఇటువంటి సిచ్యువేషన్స్ రావడం అనేది చాలామంది అయితే ఇది తప్పు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరే, అంతకుముందు జరిగిన విషయానికి కౌంటర్గా ఈవిడ చెప్పింది ఓకే, కానీ మరీ ఇంత దారుణంగా ఇతరుల జీవితాలకు సంబంధించిన విషయాలను అవి నిజమాబద్ధం అనే సంగతి పక్కన పెడదాం, బట్ అలాంటి కామెంట్స్ చేయడం అనేది అందరూ ఖండిస్తున్నారు. సో మీరేమంటారు ఓవరాల్గా దీనికి సంబంధించి? తప్పకుండా తప్పు అంటున్నా. ఎవరికి నొప్పి వచ్చేది ఎవరు అనకూడదు అన్నమాట. పెద్ద వ్యక్తులు అసలు అనుకోడు. పెద్ద వ్యక్తుల మీద రాయి పడినా మంత్రులు పట్టించుకోకూడదు. అది మంచి థిక్ స్కిన్ ఉండాలి అంటారు పొలిటీషియన్స్ కి, లేకపోతే వాళ్ళకు ఉన్న పవర్ అందరి మీద వాడతారు. కాబట్టి ఇది అనకూడదు మాట, చాలా భయంకరమైన మాట ఎవరినన్నా. ఎందుకంటే ప్రైవేట్ లైఫ్లో ఏదో ఉన్నది, ఇది ఎవరో ఆల్రెడీ సఫరింగ్, ఆల్రెడీ బాధతో ఉన్నాను అని చెప్పింది ఆ యాక్ట్రెస్ ఆన్ స్టేట్మెంట్. మీరు లాగొద్దు అని ఇలాంటి అట్లా తీసుకురావద్దయింది, మీరు పెద్దవారు అన్ని చక్కగా చెప్పింది. దానికి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఎలాగా, ఆ రెప్యుటేషన్ కి డ్యామేజ్ అంటే పెద్ద స్టార్ కనుక ఇవన్నీ పట్టించుకోరు. జనరల్ గా ఇది ఒక మంచి విషయం కాదు, మంచి విషయం కాదు. ఎలా రియాక్ట్ అవుతాడు సీఎం గారు, ఆయన మీద ఆధారపడి ఉంటారు. పబ్లిక్ సొసైటీ కూడా ఇప్పటి వరకు నేను ఎవరు ఎఫ్ఐఆర్ ఏం పెట్టలేదు కదా, ఎవరేం చేయలేదు కదా. సో యాక్షన్ ఏంటి? యాక్షన్ దేని మీద తీసుకుంటారు? గాల్లో మాటల మీద తీసుకోలేరు కదా. కాంక్రీట్ గా కంప్లైంట్ ఎవరైనా చేసి కోర్టుకి వెళ్ళి పెట్టి పెద్ద మిగతాది కూడా అల్లరి వస్తే చూద్దాం. ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచారు అన్నారు కదా, ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచి ఏమంటారు, కేసు రిజిస్టర్ చేద్దామంటారా, ఊరికిన గాలి ఊదుతారా, అది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద క్లారిటీ. సో అదండి విషయం. మొత్తానికి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, అంటే ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఆవిడ చెప్పినప్పటికీ కూడా ఆవిడ ఆ వ్యాఖ్యలు చేయడం, ఇతరులను తన వ్యాఖ్యల్లోకి లాగడం వారి జీవితాలని అనేది అందరూ ఖండిస్తున్న విషయం. మరోవైపు పుల్లారావు గారు అన్నట్లు సో ఇప్పటి వరకు ఒక అడుగు అయితే ఏది పడలేదు లీగల్గా కానీ జ్యుడిషియల్గా కానీ. సో అటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. అండ్ సినిమా ప్రముఖులు కూడా దీనికి సంబంధించి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఎలాంటి అడుగులు వేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి వాళ్ళు లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తారా? అలా చేసిన క్రమంలో కానీ అలా చేయకపోయినప్పటికీ కానీ మరోవైపు కొండా సురేఖ క్షమాపణలు చెప్తున్న సందర్భం ఏదైనా కానీ ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు కానీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. అటు డిమాండ్లు మాత్రం పెరుగుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి, ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.